అది ఆ ఇప్పుడు గద్దరన్న భార్య మా అక్క 78 నుంచి ఆమె జనార్దన్ రెడ్డికి కమ్మలు గిరి పెట్టి పనిచేసింది. మేమంతా ఆ రోజు మీటర్ ఫ్యాక్టరీ ఆయన సూపర్వైజర్. అబ్బా మేము 17 ఏళ్ళు. ఇవాళ అందరూ రకరకాలు చెప్తుంటారు. ఒక వ్యక్తి లేకపోతే ఎవరు లీడర్ గారు. కానీ గద్దరన్న నీ కళ్ళకి నీళ్ళు వచ్చి చూసి అంటే ప్రేమనే అది, అంతేగాని వినవా. ఆయన మీద ఆయనకు ఇప్పటిదాకా ఎవరికి చెప్పలే. ఆయనను ఈడికెని బెంగళూరు పోయేదాకా 10 వేషాలు మార్చి తీసుకుపోయాడు. 4 కార్లు చేసి ఇచ్చి రకరకాలు. ఎందుకంటే ఆడ 28 మంది పోలీసులు చంపిన కేసులో ఆయన ముద్దాయి. వాచ్ కేపించి అవన్నీ కష్టపడి వినవా. మాకున్న ప్రేమ అది ఇయ్యాల కాదు. ఆ రిలేషన్షిప్ 78 నుంచి ఉంది. నాకు ఫస్ట్ గద్దరన్న ఎవరో తెలియదు. అక్క ఆమె 6 feet ఉంది. నేను జనార్దన్ రెడ్డి అన్న అడిగిన, అన్న ఈమె ఎవరన్నా గట్టు ఇంత పొడుగుంది కదా, తమ్మి వాళ్ళ ఆయన పెద్ద నెక్సలేట్ అని చెప్పాడు. మేము ఆమె ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టుకుంటాం, పైసలు లేకుండే. అది ఎవరికి తెలుసు. మీటర్ ఫ్యాక్టరీలా పని చేస్తుండే. అందరు కొందరు గొలుసులు ఇచ్చారు, కొందరు వినవా. అందరు చెందేసి ఆయన చిన్న ఒక రూము ఇంతే ఆయనకు అవకాశం వచ్చింది. కార్మిక వినవా. ఇవన్నీ లేవు. ఇంకా చాలా చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. కాదు కానీ జగ్గారెడ్డి మాడమాడకు వచ్చి మీ ఇంటికి పోతుంది పోతాడట. అట్లా కాదు కానీ అరే బువ్వకొస్తారు ఎవరన్నా ప్రేమకొస్తారు. నువ్వు ఇప్పుడు బువ్వకు వచ్చినవా? అది కాదు కానీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చెప్తా. అంటే కేసీఆర్ గారు సంగారెడ్డి టికెట్ నాకు ఇస్తాను అన్న. నాకు వద్దన్న, అక్కడ నాకు ఎవరు తెలియరు అంటే మా దోస్తు వీరేందర్ అని ఇప్పుడు ఎంటుంటాడు. అరే సంగారెడ్డి టికెట్ ఇస్తా అంటుండే. అమ్మ నాకు ఎవరు అక్కడ తెలియదు. ఇప్పుడు ఇక్కడ అంటే మనం ఏదని చెప్తాం కానీ సంగారెడ్డిలో నేనేం చేసుకోవాలి? ఎవరన్నా మంచోళ్ళు ఉంటే దొలకరాను. మంచోళ్ళు ఉంటే తోలుకరాను. తోలుకరా అంటే ఇక మేము బాధలు పడ్డం తోలుకొచ్చిండు పాపం. అది ఇది ఆయన సేవ చేసే గుణం. కేసీఆర్ ఏమన్నాడు? తమ్మి అప్పులున్నాయి అన్నాడు. నాకు కొత్తగా అన్నా నువ్వు అప్పులున్నాయి అంటే ఇక మాట్లాడినా ఇక కేసీఆర్కి ఏం చెప్పినా నేను చదువుతానే అన్నా. నా మీద నమ్మకంగా అయితే నమ్ముతే అయితే ఉబ్బొచ్చు అన్నాడు. ఆయన ఏం చేసిండు? ఈ సీటు నరేందర్ అన్నది టెగర్ నరేందర్. ఈ ఆపాదలు వాడికని ఈయన దాంట్లోకి వేరే గోళ్ళకు ఆ సీట్ను వేసిండు నరేంద్ర భాయ్ సాబ్. మళ్ళీ ఆయన దగ్గర పోయి కలిసినాము, ఆయనతో మాట్లాడాడు. ఇక ఆయన వాళ్ళ పిల్లలు అంతా పాపం హెల్ప్ చేసినాక ఇక దోస్తాన్ అయిపోయింది. ఇక కష్టాలు పడ్డాము. టికెట్ తీసుకొని పోయినాం. మేము పోతే ఆడ ఫస్ట్ అదే రోజు విఠలరావు నాన్న ఉండే. నోయిబ్ నగర్లో ఆయన వేయించి ఎంపీకి వేయించి ఇటు వచ్చినాం. అప్పటిదాకా ఈయన ఒక గుడ్లో కూకుండు. పాపం అంతా ఒక 10-20 మంది బీజేపీ తెలుగుదేశం ఒకటి 1000 కార్లు వాళ్ళు ఉన్నాయి. ఇక ఆడ పరిస్థితిని అమ్మ ఎక్కడ ఉందా అంటే ఎక్కడ కనిపిస్తున్నాం కూడా. ఇదే మొన్న పెళ్లి చేసిన దాంట్లో గుడ్లో కూకున్నాం. ఈ ప్రెస్ వాళ్ళు అడిగారు, అరే జగ్గన్న తన పైసలు లేవనుకోకురువా, జగ్గన్నకు నేనున్నా. ఆ జగ్గన్న ఇక గెలిచిండు పాపం. గెలిచిన ఇక ఏదో కాస్త కింద మీద పడ్డం. ఇక మా బాధలన్నీ ఇక అయిపోయినాయి. కానీ అది పటంచెరు అది ఉండే. సరే గెలిచినాక అదే రిలేషన్షిప్ ఉండే. అయితే వీళ్ళంతా టీఆర్ఎస్ కింద గెలిచినాక
ఇక ఇక కొన్ని రోజులు అయింది. ఇక రాజశేఖర రెడ్డి సబ్ గవర్నమెంట్ ఉండే. సరే ఇక రాజశేఖర్ ఒక చిన్న మాట చెప్పాడు, జగ్గారెడ్డి అన్న అది ఇక 10 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, నువ్వు ఎమ్మెల్సీ కాదు, ఎవరు జగన్. నాకు కాదే కాసాని జ్ఞానేశ్వర, నాకు నిన్ను చేయాలని ఉంది, నువ్వు కాసాని జ్ఞానేశ్వర అని అంటున్నావు, నువ్వు నిన్ను చేయాలని నాకుంది. వేరేళ్ళు కుసుమ నన్ను ఉంటాడు, కుసుమ నీ మీద ఉండే రాజశేఖర్ రెడ్డి సార్ ఏమో నిన్ను చేయమంటుండు. లేదు ఇంక ఇండిపెండెంట్ లో కూడా పిలిచిన, పునఃసిరిసెలం గౌడు, ముద్రపై వెంకటేశ్వరరావు, ఇంకొక 2 బీజేపీలను కూడా పిలుచుకో, అందరికి ఓలేసి గుంజినాక ఇక 15 మందిని గుంజి గంప కింద గంపినాం. గంప కింద గంపినాక ఇక వీళ్ళకు 2 ఓట్లు ఉంటాయి, లెక్కలు ఇవన్నీ అంతా అయిపోయింది. 2 ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఎవరికి ఇవి ఉన్న 15 మందికి తెలియదు, మాకు తెలియదు 2 ఓట్లు ఫస్ట్ ఓటు సెకండ్ అని. ఇదే కేసీఆర్ పాపము, అరే నామినేషన్ అయిపోయింది, తమ్ముని కూడా వేయించాడు ఉండే సెకండ్ ఓట్లో గెలిచిపో కదా, ఇక సమాజ్కి రాలే, 2 ఓట్లు ఉన్నాయని అప్పుడు చెప్తారు అందరు. సరే ఇక అది అయిపోయినాక ఇక ఒక గరీబ్ ఆయన గెలిపించాలని పొగాగి యాదగిరి అన్న అని మా దోస్తుండే, ఆయనను గెలిపించినాం సెకండ్ ఓటు అలాకేసి. ఈయన ఎమ్మెల్సీ అయిపోయిండు, ఇక మాట్లాడినాము. అట్లా అప్పటి నుంచి అట్లా సంసారం. ఇవాళ కూడా అట్నే ఉంటాం మేము. వినవా ఆయన ఎప్పుడు అంట, అరే అన్న ఆయన ఎంతసేపు ఇట్లుంటే ఇట్లా మంచి చేస్తుంటారు. పిల్లలు పెద్దగా అవుతారు అన్న, జాగలిగి నాకు జాగలిగి నాకు అది ఆయన వెంట. ఇవాళ కూడా అట్నే ఉంటాడు. అసలు బగ్గ లక్షల కొద్దిగా జగారెడ్డి యాక్చువల్గా కూడా ఇట్లా వస్తే ఇట్లా పోతాయి. ఎక్కడ పోయినా 10 లక్షలు ఇట్లా పంచుతాడు. అప్పుడు కూడా అందరు పైసలు తీసుకుంటే జ్ఞానేశ్వర్ అంటానా ఒక నాగం ఇక్కడినో, అప్పుడు కూడా అందరు లెక్క తీసుకురు, కానీ జగ్గన తీసుకోలే. అది అప్పుడు వద్దన్నా. ఇప్పుడు ఇలా గణేశ్వర్ అన్న బతికుండు, జగ్గన్న బతికుండు, ఇంకా కొందరు చచ్చిపోయారు అనుకో. పునఃసిరిసెలం గౌడ్ ఉన్నాడు, వీళ్ళందరూ వినవా. అప్పుడు బీజేపీలో 2 ఉండే, వాళ్ళ కూడా 2 గంప కింద కప్పినాం. సరే చరిత్ర చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయి. 7 రోజులు చెప్పుకున్నా వాళ్ళతోనే. ఇప్పుడు నీకు లమ్మడోళ్ళ చిరంజీవిని, బంజారా చిరంజీవిని తను మాట్లాడిపిస్తా. ఒక దినం బంజారా చిరంజీవి ఇప్పుడు బంజారాలకు శివలాల్ మహారాజ్ మీద సినిమా తీసిండు. భాష కోల్యాగా ఉంటది, వస్తుంది అది కోల్యాగా ఏదో చుట్టూ. ఇంకొక పిల్లలు గన్మెన్ రాముల నాయక్ అడుగు, రాముల నాయక్ అన్నను తెలుసుగా, రాముల నాయక్ ఎమ్మెల్సీ ఆయన గన్మెన్ తుపాకీ పట్టుకొని వస్తున్నాడు. సార్ అంటే ఒక ప్రొడ్యూసర్ని ఇచ్చి, ఏంద్రా నాయన అన్న, లేదు సార్ నా భాషలో తీరు. అరే మీ భాషలో ఇప్పటిదాకా రాలే కదా నాయన. లేదు సార్ అంటే ఒక ప్రొడ్యూసర్ ను కల్పించి వినవా. ఇలా నేను చేసిన సాయం ఆ వ్యక్తికి కూడా తెలియదు, వినవా. ఆ కూలియాగతో మాట్లాడితే ఎవరు పెట్టుకోవాలి అన్నా ఏమిటిది, ఆ కూలియాగానే చెప్తుంది, వినవా. ఆ కూలియాని అడిగితే ఆయన ఇప్పుడు నేను చెప్పడొద్దు, నేను ఎవరు వినవా. ఒకసారి అది వినవా. ఇవాళ కూడా జగ్గన్న గాని జ్ఞానేశ్వరన్న గాని ఇంకో ఇప్పుడున్న ఎవరు యమాయములు, నేను వ్యక్తిగతంగా అందరితో మంచిగుంటా. ఇప్పుడు ఈడ తిరిగే ఇన్ఛార్జీలు అందరూ నాకు ఫోన్ చేసి, అన్నా మేము తిరిగితే మేమనుకోకు, మన బాబాయ్ గెలుస్తుంది. నేను ఎప్పుడేమనుకుంటానే, అందరు పెద్ద మనుషులు. ఆ రిలేషన్షిప్ అది వినవా.
వాళ్ళ పార్టీ వాళ్ళు పని చేసుకుంటారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నోళ్ళు, బూతులలో ఉన్నోళ్ళు నేను ఆడ పని చేయరి, నా దగ్గర వచ్చి బోధింపమన్నా వినవా. వాళ్ళకి ఏం చెప్పిన అంటే మీరు మీ కండ వేసుకోర్రి, మీ పార్టీలో తిరుగుర్రి, మీరు వినవా బువ్వ మా దగ్గర తినిపోరి అన్న. అరే పోయి పేదవులు మళ్ళా వినవా 4 ఎంపీలు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇన్ఛార్జ్ చేసిన వాళ్ళు. నేను ఎన్నడూ కూడా నా టీంకి చెప్పినా ఓటే, నేను ఎన్నడూ కూడా ఓటేమని తిరగలే. ఇక అసలు ఏంది జూబ్లీ సంసారం ఎట్లా ఉంది ఏంది ఏం కదా ఆర్చుకుందాం అని వచ్చినా అట్లనే మరి నవీన్ యాదవ్ పేరు అక్కడక్కడ వినపడుతుంది. నవీన్ యాదవ్ పేరు గల్లీలల్లో మొయ్యన మూత మోగుతుంది. ఎట్ట సంగతి ఏంది ఏం కథ అనేది కూడా మరి పసి వచ్చినా ఇక మరి పెద్ద మనిషి ఇట పోతుంటే చూసి కూడా చెక్ పోస్ట్ కాల్చి ఎడమసే రోగిపోతుంటే ఇక మరి పెద్ద మనిషి ఉన్నాడా ఏంది ఏం కథ అని వస్తే కలిసిండు, మాట్లాడిండు. కానీ ఇవాళ చూసిరా ఆ ముచ్చట పెడుతుంటే నన్ను నేనే మర్చిపోయినా. అవు అంత రామసకథనంగా వెనకటి శుద్ధులు ముచ్చట్లు మరి ముళ్ళ కట్టుకున్న ముచ్చట్లు మొత్తం ఇలా ఇడమర్చి ఇప్పి చెప్పిండు చిన్న శ్రీశైలం యాదవ్ హైదరాబాద్ టైగర్. ఇప్పుడు మాకిద్దరికి పోటీ, నీ లెక్క కాదు, గురువేగా. ఇప్పుడు నువ్వు గురువేగా చిన్న శ్రీశైలం యాదవ్ వేషం మార్చి చాలా జమాన్ అయిపోయింది. చిన్నప్పుడు నువ్వు గొర్రెం పిలువు గోకలే అదే పిలువు. అది ఎక్కడ పోతుందిరా దాని మర్రే అరే అది ఎక్కడ పోతుందిరా ఉరం మీదకి అంతేనా. గెట్ల పెంట మేపుతాడు గొర్ర మీద తిట్టుతాడు. అది బోరం మీద పోరాడు ఆడు తిడతాడు రా, పటేల్ తిడతాడు రా రే, ఆడు వచ్చి కొడతారు రే, ఉరుకురా అంతేనా. అమ్మాయి ఇద్దరం గొర్రె కాస్తాం. ఇక మళ్ళీ వెనకటి రోజులు ఇప్పుడు తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తాం. చూస్తూనే ఉంటుంది మన ఏ